నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. పరకాలలో మళ్ళీ రాజకీయ రచ్చ మొదలైంది. వాస్తవానికి గతంలో చూసుకుంటే పరకాలలో అటు చెల్లా ధర్మారెడ్డి వర్సెస్ కొండా ఫ్యామిలీగా ఉండేది. సో దాని తర్వాత కొండా సురేఖ ఒకసారి గెలిచి మళ్ళీ రెండోసారి ఓడిపోయిన తర్వాత అటు వరంగల్ తూర్పుకి వెళ్ళిపోయింది. ఇక్కడ పరకాలలో గెలిచినప్పుడు మంత్రి అయింది, ఇప్పుడు వరంగల్ తూర్పులో గెలిచినప్పుడు మంత్రి అయింది. సో రెండుసార్లు మంత్రి అయిన తర్వాత కూడా పరకాల టికెట్ వివాదం అనేది ఇప్పటికీ నడుస్తూ ఉంది. గతంలో వాళ్ళు పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా టికెట్ కోసం అడగడం జరిగింది. సో అప్పుడు పార్టీకి ఉన్నటువంటి పరిస్థితుల్లో టికెట్ నిరాకరించడం జరిగింది. సో ఇప్పుడు గతంలో హోలీ జాతర, కొమ్మాల జాతర జరిగినప్పుడు కొండా మురళి మాట్లాడుకుంటూ పరకాలలో నా కూతురు పోటీ చేయబోతా ఉంది, మీ అందరి ఆశీర్వాదం కావాలని ఆయన బహిరంగంగానే అనౌన్స్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో మొన్న ముఖ్యమంత్రి పరకాలలో సభ పెట్టిన తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డిని మరోసారి గెలిపించాలంటూ టికెట్ని నేను కన్ఫర్మ్ చేస్తున్నానంటూ ఆయన చెప్పడం జరిగింది. సో ఇక్కడే అసలైనటువంటి రచ్చ మొదలైంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి గురించి ఇప్పుడు కొండా సుష్మితా పటేల్ పెట్టినటువంటి వరంగల్ సభలో మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే ఒక రేంజ్లో రెచ్చిపోయి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆమె కామెంట్ చూసుకుందాం. కామెంట్ చూసుకున్నట్లయితే ఆమె గతంలో మీరు పీసీసీ కావడానికి మా అమ్మ నాన్న ఎంతో కష్టపడ్డారు. సో మీ పేరుని రాష్ట్రంలో ప్రతిపాదించారు, కేంద్రంలో ప్రతిపాదించారు. సో మీ పేరుని అక్కడ ఏఐసిసి దగ్గర మా అమ్మ నాన్న ప్రతిపాదిస్తే మీకు ఆ రోజు పీసీసీ పదవి అనేది రావడం జరిగింది. సో పీసీసీ పదవి వచ్చిన తర్వాత మీరు ఎవరింటికి వచ్చారు? మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడి మా నాన్నకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా అని చెప్పారు. సో ఎమ్మెల్సీ టికెట్ ఇంకా ఎందుకు ఇవ్వలేదు? సో ఎమ్మెల్సీగా చేస్తానని చెప్పారు. సో ఎమ్మెల్సీని ఎందుకు చేయలేదు ఇంకా అంటూ కూడా వారు ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు పూటకో మాట మాట్లాడుతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి మీద వెచ్చుకోబడినటువంటి పరిస్థితి. సంగారెడ్డిలో జరిగినటువంటి సభలో జగ్గారెడ్డి టికెట్నేమో అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి నిర్ణయిస్తారని చెప్పడం జరిగింది, అధిష్టానం నిర్ణయిస్తారని చెప్పారు. సో ఇక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి టికెట్నేమో మీరే ప్రకటించారు. ఇదెక్కడి ద్వంద్వ వైఖరి అంటూ కూడా ఆమె ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మీరు ఒకవైపు జంజీ గురించి మాట్లాడుకుంటూ జంజీలకు నేను 21 సంవత్సరాలకే ఎలక్షన్లో పోటీ చేయడానికి అవకాశం ఇస్తానంటూ చెప్పి ఇప్పుడేమో రేవూరి ప్రకాష్ రెడ్డికి చాలా పెద్ద కామెంట్ చేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి మీద డైపర్లు వేసుకుంటున్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డికి మీరు టికెట్ ఎట్లు ఇస్తారంటూ కూడా ఆమె ప్రశ్నించినటువంటి తీరు కనిపిస్తూ ఉంది. సో అదే కాకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్ గురించి మాట్లాడుకుంటూ ఆయన మీద కూడా విసుకుపడినటువంటి పరిస్థితి. సో మీ పక్కన ఒక పొంగు ఉంది, ఆ పొంగు ఎంతో కాలం పొంగదు, ఆ పొంగుకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ వస్తుందని కూడా ఆమె మాట్లాడడం జరిగింది. సో గతంలో హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరిగినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో వేసుకున్నారు. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ ఫోటో ఎందుకు వేయలేదు? బీసీ లాంటి అంత చిన్న చూపా మీకు అంటూ కూడా ఒక బీసీ వాదాన్ని, బీసీ కార్డ్ని ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం అయితే కొండా సుష్మితా పటేల్ చేసింది. సో కొండా సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకుంటా ఉంటే ఇంకా చాలా వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి మరి ముఖ్యమంత్రి మీరా లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి? దాదాపు 3 ఏళ్ల నుంచి మీకు సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి మీకు ఇచ్చినటువంటి సలహాలేంది? మీరు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేసింది ఏంటంటూ కూడా మొత్తం దోపిడే తప్ప ఏం కనిపించట్లేదంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాస్తవానికి చాలా ఒకదాని తర్వాత ఒకటి చాలా కామెంట్స్ చేయడం జరిగింది. అయితే కొన్ని కామెంట్స్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారిగా వరంగల్లో పొలిటికల్ వాతావరణం అనేది చాలా మారబోతూ ఉంది. సో వరంగల్ గతంలో వీరి చుట్టూ అంటే కొండా ఫ్యామిలీ మీద గతంలో అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ నాయకులందరూ కూడా క్రమశిక్షణ కమిటీకి వారు ఫిర్యాదు చేయడం జరిగింది. సో క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా మళ్ళీ అంత కాంప్రమైజ్ అయినటువంటి పరిస్థితి. సో కొండా సుష్మితా పటేల్ అక్కడ చిట్టక్క అని పిలుస్తూ ఉంటారు ఆమెని పరకాల నియోజకవర్గంలో. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నీ కళ్ళు నెత్తికెక్కాయంటూ కూడా ఆయన పైన విరుచుకుపడడం జరిగింది. సో మా నాన్న చేసినటువంటి సహాయాన్ని ఎట్లా మర్చిపోయామంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. సో ఇంకా 2 ఏళ్ళు ఉండగా, ఇంకా 2 ఏళ్ళు ఎలక్షన్లకు ఉండగా ఇప్పుడే రేవూరి ప్రకాష్ రెడ్డి టికెట్ని ఎట్లా ప్రకటిస్తామంటూ కూడా ఆమె విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు అంటే గతంలో 36 సీట్లు వచ్చినా కూడా నేను మీకు ఎమ్మెల్సీ ఇస్తానంటూ కూడా మీరు మాట ఇచ్చారు. సో ఈరోజు కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేదంటూ కూడా మాట్లాడుతూ ఉంది. ఇంకా ఇక్కడ గతంలో కొడంగల్లో మిమ్మల్ని ప్రజలు ఓడించారు. సో కొడంగల్లో మిమ్మల్ని గతంలోనే ప్రజలు ఓడించారు. సో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్న మీరు ఎంత హుందాతనంగా ఉండాలి, ఎంత గౌరవప్రదంగా ఉండాలి, మిమ్మల్ని మళ్ళీ ప్రజలు ఓడిస్తారన్నట్టుగానే ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో ఎవరైతే దయాసాగర్ రావు కావచ్చు, షబ్బీర్ అలీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా మీ చుట్టూ తిప్పుకున్నారు. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత వారు ఎక్కడున్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి ఆలోచించుకుంటే కొండా సుష్మితా పటేల్ మాట్లాడినటువంటి మాటలు ఒక్కొక్క వర్గాన్ని కలుపుకుంటూ పోతున్నటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. సో మీ తమ్ముడు ఎవరైతే రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నారో షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల విలువ గల భూమిని దారాదత్తం చేశామంటూ కూడా
పార్టీలో అంతర్గత విషయాలు లేకపోతే అంతర్గతంగా తెలిసినటువంటి విషయాలను కూడా బయటపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. సో మీరు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలందరూ కూడా బాధపడుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. సో తెలంగాణలో అత్యంత ముఖ్యమైన కామెంట్ ఏంటంటే తెలంగాణలో అచ్చా కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్గా నడుస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. సో టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా నిజమైన కాంగ్రెస్ వాదులను తొక్కేస్తున్నారంటూ కూడా వార్తలు వినబడతాయి. ఎందుకంటే గతంలో రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది, నిన్న మొన్న అక్కడ ఇంకో నాయకుడు మాట్లాడడం జరిగింది, అదేవిధంగా జీవన్ రెడ్డి అట్నే రాజీనామా చేయడం జరిగింది. సో ఇలా నాయకులందరూ కూడా ఈ పచ్చ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అసలైన కాంగ్రెస్ ఇబ్బంది పడుతుందని చెప్పడానికి మరి ఇప్పుడు కొండా సుష్మిత చేసినటువంటి కామెంట్స్ కూడా బలం చేకూరుస్తూ ఉన్నాయి. వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డికి, నువ్వు వచ్చినా మీ అయ్యి వచ్చినా మీ తాత వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ నాదే, నేనే గెలుస్తా, దమ్ముంటే ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డితో రాజీనామా చెప్పి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆయనకే ఇచ్చుకో, ఇండిపెండెంట్గా నేను నిలబడతా, నేను నిలబడి నేను గెలుస్తా, ఎవడొచ్చినా నువ్వు నిలబడ్డా కూడా గెలుస్తా అంటూ కూడా ఆమె చేసినటువంటి కామెంట్స్ వైరల్గా అవుతూ ఉన్నాయి. సో నీ తమ్ముళ్ళు ఏమేమి స్కాములు చేస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అన్నీ కూడా నేను బయట పెట్టుకొని నేను మీ మొత్తం బయలు చేస్తా, నా జోలికి రావద్దంటూ కూడా చెప్పడం జరిగింది. సో డైపర్లు వేసుకున్నటువంటి 80 ఏళ్ళ ముసలాడికి టికెట్ ఎందుకు ఇస్తామంటూ కూడా ఆమె హాస్యాస్పదంగా మాట్లాడినటువంటి తీరు. అయితే ఇక్కడ చాలా విషయాలు, ఒక బీసీ అంశమే కాదు, బీసీ అంశంతో పాటు టికెట్ అంశంతో పాటు ఎప్పుడైతే నిజంగానే నేను పరకాలలో పోటీ చేస్తానంటూ కూడా తను స్వయంగా ప్రకటించుకున్న తర్వాత ఇంకా 2 ఏళ్ల సమయం ఉండగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అక్కడ చిచ్చు పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. సో వాళ్ళందరూ కూడా అదే ఫీల్ అవుతూ ఉన్నారు. సో టికెట్ ప్రకటించాల్సినటువంటి అవసరం ఏముంది? సో ఆ రోజు అధిష్టానం ఎవరు నిర్ణయిస్తుందో అదే నిర్ణయిస్తారు కదా. సో టికెట్ ప్రకటించడానికి నువ్వెవరంటూ కూడా అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఆ సభకి ఆ రోజు కొండా సురేఖ గారు వెళ్ళకపోవడం కూడా ఒక పెద్ద కారణంగానే కనబడతా ఉంది. సో ఆ కారణం మూలంగానే అంటే ఆ రోజు లీడ్ చేసినటువంటి పర్కాలో లీడ్ చేసింది రేవూరి ప్రకాష్ రెడ్డి కాబట్టి, సో రేవూరి ప్రకాష్ రెడ్డి లీడ్ చేస్తుంటే అక్కడ కొండా సురేఖ వెళ్ళలేదు. సో కొండా సురేఖ కానీ కొండా దంపతులు కానీ ఎవరు వెళ్ళకపోగా సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కి ఈరోజు కొండా సుష్మితా పటేల్ ఇచ్చినటువంటి కౌంటర్ని అటు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలన్నీ కూడా గట్టిగా వాడుకుంటా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి పాలన చేత కావట్లేదు. సో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కొమ్ములాటలు ఎక్కువైపోయినాయి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిపక్షాలు కామెంట్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పటికైతే పరకాలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు మాత్రం హాట్గా ఉన్నాయి. సో రాజకీయాల్లో ఇంకా ఎన్ని విమర్శలు వస్తాయో, సో కొండా సుష్మితా పటేల్ చేసినటువంటి కామెంట్స్కి మరి కొండా సురేఖ కొండా మురళి ఏ విధంగా చెప్తారో కూడా వేచి చూద్దాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు అందరి మీద కూడా కొన్ని కామెంట్స్ చేసింది. సో వారి తరపు నుంచి ఎలాంటి నోటీసులు వస్తాయి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎవరైతే మల్లు రవి గారు ఉన్నారో వారు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా వేచి చూద్దాం. రానున్నటువంటి రోజుల్లో మరి పరకాల రాజకీయాలు ఇంకెంత దూరం వెళ్తాయి, ఇంకెంత అటు రేవూరి ప్రకాష్ రెడ్డి వర్సెస్ ఇటు కొండా సుష్మితా పటేల్గా మారుతాయి కూడా వేచి చూద్దాం.